ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా 25 నాడు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం పోచంపల్లి పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అత్యంత జయప్రదంగా నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందా కరత్ గారు, సిపిఎం పార్టీ మరో పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమినేని వీరభద్రం గారు, మిగతా రాష్ట్ర జిల్లా నాయకత్వము పాల్గొంటా ఉన్నారు. 25 నాడు వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థి యోజన, అన్ని వృత్తి సంఘాలకు సంబంధించిన వృత్తుల సమస్యల మీద ఒక సుదీర్ఘమైన పోరాటాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల కాలంలో సిపిఎం అనేక సమరశీల పోరాటాలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ మహాసభల సందర్భంగా 3 రోజుల పాటు ఏదైతే సంగారెడ్డిలో జరుగుతున్న మహాసభలు ఉన్నాయో ఈ మహాసభలలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు సంబంధించిన సమస్యల విషయంలో గాని, రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో గాని, వ్యవసాయ కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ విషయంలో చర్చించబోతా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత కీలకమైంది సాగునీటి సమస్యలు ఉన్నాయి. మూసి ప్రక్షాళన చేయాలి, మూసి విష కాలుష్యాన్ని అరికట్టాలని, అదేవిధంగా ప్రత్యామ్నాయంగా కృష్ణా గోదావరి జలాలు అందించాలని కోరుతా ఉన్నాం. బోధాన్ పోచంపల్లి మండలంలో పట్టణ కేంద్రంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం జరిగిందో రానున్న కాలంలో ఈ మహాసభల అనంతరం ఈ డబుల్ బెడ్రూమ్లను పేదలకు పంపిణీ చేయాలని కూడా సిపిఐఎం పార్టీ బోధాన్ పోచంపల్లి పట్టణ కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో ఒక పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం. ప్రధానంగా ఇల్లు లేని పేదలు వందలాది మంది ఉన్నారు. ఈ మండలంలో 3-4 కేంద్రాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. గత బీఆర్ఎస్ పంపిణీ చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం తన పాలన కొనసాగిస్తా ఉంది. కానీ పూర్తయిన ఇండ్లు ఎందుకు పంచలేరో మాకు అర్థమవుతలేదు. సిపిఐఎం పార్టీగా ఈ పోచంపల్లి టౌన్ లో నిర్మాణం జరిగిన ప్లాట్లను అచ్చమైన పేదలు, మొత్తమే ఇల్లు లేని పేదలందరూ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ ఆ ఇళ్లకు తోలించే బాధ్యత కూడా తీసుకుపోతా ఉన్నాం. అందుకనే సిపిఐఎం పార్టీ నిరంతరం నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ దేశంలో మతోన్మాద బీజేపీ తాను అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. కావున ప్రజలందరూ కూడా 25 నాడు జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రధానంగా కోరుకోవడం జరుగుతా ఉంది.